ఈటీవీ వీక్షకుల నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేటి అంశం ఎన్నికల్లో యువతరం పాత్ర. దేశ జనాభా 125 కోట్ల మందిలో దాదాపుగా 70 కోట్ల మంది యువత ఉండటం ఒక గొప్ప ఆశాకిరణం. ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేనంతగా యువత మన దేశంలో ఉండటం నిజంగా గొప్ప వరం. అయితే ఈ వరాన్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేస్తున్నాయా? మరి రాజకీయాల్లో అనేక వాగ్దానాలు చేసి పాలనకు వస్తున్న వర్గాలు ఏం చేస్తున్నాయి? దేశంలో ప్రకృతి ప్రసాదించిన వనరులు అనేకం ఉన్నాయి. వీటిని యువశక్తితో అనుసంధానం చేయగలిగితే ఈ దేశం అగ్రగామిగా ఉంటుందనటంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. కానీ ఆ దిశగా విధానాలు ఉంటున్నాయా? దశ లేని విధానాల మూలంగా చాలా నిరాశాపూరిత వాతావరణంలో ఇవాళ యువత వచ్చారు. సునీల్ గారు, ముఖ్యంగా ఏ రంగంలో కూడా మీరు చెల్లకపోతే రాజకీయ రంగం వైపు రండి, అక్కడ మీకు చెల్లుబాటు ఉంటుంది అన్న వాతావరణం కనపడతా ఉంది. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే యువత కూడా కులం, మతం, వర్గం, ధనం, ప్రాంతం ఈ ఉత్సవం నుంచి ఎక్కడ కూడా బయటపడుతున్న దాఖలాలు కనపడలేదు. వీళ్ళకున్న నాలెడ్జ్ కానివ్వండి, వీళ్ళకున్న నిర్ణయాధికార శక్తి కానివ్వండి, ప్రజాస్వామ్యంలో వీరు నిర్వర్తించాల్సిన పాత్ర కానివ్వండి, ఈ మూడు వెనక్కిపోయి ఇవి ముందుకు వస్తూ ఉన్న వాతావరణం కనపడతా ఉంది. వీటిని బ్రేక్ చేయటం. సమాజంలో ఏవైతే చెడు ఉంటుందో అది అందరికీ అంటుకుంటుంది. అది యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను చదువుకుంటున్న కాలేజీలో కులం పోలేదు. ఏ కులం వాడు బట్టి ఆ సినిమా పాటలు ఆ కులం వాడే వేస్తారు, లేకపోతే ఆ కులం వాడి ఒక చోట కూర్చుంటారు. నేను ఉంటున్న ఇంట్లో కులం గురించి మాట్లాడతారు. నా ఊర్లో కులం ఉంటుంది, నా ఊళ్ళో మతం ఉంటుంది. ఈ అన్ని జాడ్యాలు యువత కూడా అంటుకుంటాయి. ఆ యువత అందు నుంచి బయటికి రావాలి అంటే మౌలికమైన మార్పులు రాకుండా పై మరుగులు మాట్లాడి ఓట్ల ముందు వాళ్ళు ఓట్లు ఎట్లా వేయాలి, ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి అంటే అవి తాత్కాలికమైన మార్పులు వస్తాయి. ఇవన్నీ దాటి బయటికి రావాలంటే ఇంతకుముందు వక్తలు చాలా మాట్లాడారు. అందులో ఒక 2 ముఖ్యమైన మనం చర్యలు తీసుకుంటే తప్ప సమూలమైన మార్పులు సాధ్యం కాదు. ఒకటి, లాంగ్ టర్మ్ చర్యలు తీసుకోవాలి. ఆ లాంగ్ టర్మ్ చర్యలు 2 పనులు. విద్యా విధానంలో మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులు మాత్రమే కాదు, సమాజాన్ని అర్థం చేసుకునే విద్య, సమాజంలో పాల్గొనే విద్యను మనం అందించాలి. లా చదువుకునేవాడు 4 ఏళ్ల పాటు లా విద్యార్థిగా 5 ఏళ్ళుగా ఉంటే 6 నెలల పాటన సమాజానికి పనిచేసే అవకాశం కల్పించాలి. 5 ఏళ్ళు మెడికల్ కోర్స్ చదువుకుంటుంటే కనీసం 6 నెలలన్న గ్రామంలో మెడికల్ సేవలు అందించినట్లయితే సమాజం అర్థమవుతుంది, ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది మనం చేయాల్సింది ఇప్పటికన్నా కొంతేమన్నా దేశభక్తి, ఒక పాలన దేశభక్తిని ఉంచితే మిగతా 99% ఆటోమేటిక్ మార్పులు జరుగుతాయి. దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న యువతలో కనీసం 1% ప్యాట్రియాటిజం కూడా లేదు. ఆ 1% కూడా ప్యాట్రియాటిజం లేకుండా మనం భారీ మార్పులు ఆశించడానికి అవకాశం లేదు. ఇంకొక విషయం ఈరోజు జరుగుతున్న సందర్భంగా 70 లక్షల మందో 80 లక్షల మందో ఇప్పుడు యువత ఓటు హక్కు వచ్చింది. అందులో 18 ఏళ్ళ 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓటేసేస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది ఎంత అనుకుంటున్నాం. కానీ ఈ 18 ఏళ్ల వాళ్ళు, 19 ఏళ్ళలో లేదా 30 ఏళ్ళ వాళ్ళ యువత మామూలు వ్యక్తుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారా లేదా? నా దృష్టిలో మాత్రం వీళ్ళు ఇంకో మహిళ కంటేనో లేకపోతే ఇంకో ఓటర్ కంటేనో భిన్నమైన ఎక్స్పెక్టేషన్ ఆలోచించట్లా. నాకు రోడ్డు వస్తుందా, లేకపోతే నాకు ఇది వస్తుందా, నాకు 1000 రూపాయలు వస్తుందా ఆలోచిస్తున్నారు తప్ప ఇంకో భిన్నంగా ఆలోచించినప్పుడు భిన్నమైన సమాజం ఎలా తయారవుతుంది? యువతను ఆ వైపున మనం నడిపించకుండా భారీ మార్పులు మనం ఆశించలేం. ఇంకొక మాట కూడా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఇప్పటికీ కూడా ప్రతి యువకుడిలో, ప్రతి యువతలో ఒక ఎనర్జీ ఉంది, జీల్ ఉంది. నేను ఏదో చెయ్యాలి అనే జీల్ ఉంది. దాన్ని సరియైన మార్గంలో పెట్టగలిగే ప్లాట్ఫామ్స్ దొరకట్లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా అటువైపు పరిగెడుతున్నారు. ఓకే, ఇక్కడ ఏదో చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆ ప్లాట్ఫామ్ చాలా చిన్నవి అయిపోయాయి, చాలా తక్కువగా ఉన్నాయి. మనం కనుక అలాంటి అవకాశాలను పెంపొందించినట్లే తప్పకుండా యువత ఓటేస్తారు. ఓటేయటమే కాదు, మంచి వ్యక్తులకు ఓటేస్తారు. సమాజం కూడా మంచిగా మనం మర్చిపోకూడదు. సునీల్ కుమార్ గారు, ఒకసారి బ్యాలెట్ పత్రం తీసుకున్న తర్వాత తక్కువ చెడ్డవాడిని ఎన్నుకునే వాతావరణం, సచ్చిలూరు అనే ఒక పేరు మాత్రం ఎక్కడ కనబడుతున్న దాఖలాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా యువత ఏ రకంగా ఆలోచించాలా, ఏ రకంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగం వైపు వెళ్ళాలి? ఒకటి, విద్యారంగంలో మార్పు రావాలి. సమాజం గురించి యువతను ఆలోచించేటప్పుడు చేసే విద్యా విధానం రావాలి. ఉద్యోగం ఇచ్చే విద్య ఒకటే కాదు, ఉద్యోగంతో పాటు ఆలోచింపజేసే విద్య రావాలి. దానిలో భారీ మార్పులు, సిలబస్ మారాల్సిన పని లేదు. ఎంతమంది ఈరోజు స్కూల్లో ఒక వార్తా పేపర్ చదవటం, ఆ రోజు జరిగిన సంఘటన మీద చర్చించితే చాలు, మంచో చెడో చర్చ జరుగుతుందా? ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద ఏదో ఒక చర్చ జరిగితే చైతన్యం దానంతగా దానికి వస్తుంది.
ఇక రెండోది దీర్ఘకాలికంగా ఇంకొక మార్పు రావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు బ్యాలెట్లో నిజాయితీ పరులు అసలు లిస్టులోనే కనబడటం లేదు. అందులో మార్పు రావాలంటే కూడా యువత ముందు నుంచి చైతన్యం అయితే ఇందులో చైతన్యమైన యువతలు ఎవరో ఒకరు పోటీ చేయాలి. ఇప్పుడు ఆ చైతన్యవంతమైన ఒక బ్యాలెట్లో ఒకరు రావాలి, ఈయన ఉన్నట్టుగా నలుగురు తెలియాలి. అప్పుడే ఈయనకన్నా ఒక ఓటేస్తే మిగతా